బిల్టన్ల మరో బ్రేకింగ్. ఆర్టీసీ సమ్మెపైన స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2 సమస్యలు మినహా మిగతా అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు పొన్నం. సమ్మెకు వెళ్లవద్దని కార్మికులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ విలీనం అంశం కమిటీ పరిశీలనలో ఉందన్న పొన్నం పెండింగ్ డీఏ విడుదల చేశామని, పీఆర్సీ పైన పరిశీలిస్తున్నామని చెప్పారు. మీ ద్వారా వారికి మరొకసారి విజ్ఞప్తి, మేము ఎప్పుడు కూడా ఆర్టీసీ ఇది ప్రజాపాలన ప్రభుత్వం డైలాగ్ అంటే ఎప్పుడైనా వారు వాళ్ళ సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశం ఉందని అనేక సందర్భాలు చెప్తాను. మళ్ళీ కూడా ఈరోజు చెప్తాను. 2 అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నేను వాళ్ళకు కూడా పర్సనల్ కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో సమావేశమైనప్పుడు చెప్పడం జరిగింది. 1 యూనియన్లు, 2 ఆర్టీసీ విలీనం. అది కమిటీ వేయబడ్డది. కమిటీలో దానికి సంబంధించి జరిగినటువంటి 10 సంవత్సరాల క్రితం ఆర్టీసీని మూసేస్తా అన్నటువంటి వాళ్ళు ఏ విధంగా దానికి సంబంధించి జరిగింది, ఆధారబాధగా ఎన్నికల ముందు ఎటువంటి సంప్రదింపులు లేకుండా జరిగింది, అవన్నీ కూడా ఒక కమిటీ నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. విధి విధానాలు లేకుండా అంత పెద్ద సంస్థకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ప్రభుత్వం కమిటీ దగ్గర ఉంది. దాన్ని కూడా ఇటీవలనే మళ్ళీ ఒక హైయెస్ట్ మా దగ్గర మనం ఈ డిఏ ఇచ్చినప్పుడు కానీ తర్వాత సమావేశం జరిగినాం. మేము రవాణా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది పరంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ డిఏ ఇచ్చినాం, వాళ్ళ పీఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తున్నాం, పాత పీఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారి 3 మెన్ కమిటీ వేసి డిస్మిస్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, బస్సులు పెంచుతున్నాం, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిజే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఇటువంటి ప్రేరేపితమైన అంశాలకు దయచేసి అట్రాక్ట్ కావద్దని నేను కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, నేను కానీ, మేనేజింగ్ సంస్థ కానీ, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్న కూనంనేని సాంబశివరావు గారు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసినారు. కాబట్టి మేము దానికి సంబంధించిన విషయాలని నేను వారిని మరొకసారి నేను కోరుతాను. గతంలో కూడా నేను అదే మాట చెప్పినాం. ఇప్పుడు కూడా ఆ 2 అంశాలు తప్ప ఏ సమస్య ఉన్నా పత్రికల ముందు చెప్తాను. అన్ని సమస్యల్ని మేము పరిష్కరించాలని సిద్ధంగా ఉన్నాం.